పాకిస్తాన్ ఏ పాముని పెంచాలని చూసిందో అదే పాము కాటుకి ఈరోజు గురవుతోంది. పాకిస్తాన్ పెంచి పోషించిన ఆ ఉగ్రవాదం అనే పాము ఈరోజు పాకిస్తాన్ మీదే పగబట్టింది. భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ బుసలు కొట్టడానికి లేదు, ఎక్కడ పడితే అక్కడ కాటు వేయడానికి లేదు. ఎందుకంటే ఇంతకుముందు అంటే 370 అమలులో ఉండేది. మీ ఇష్టం వచ్చినట్లుగా భారతదేశంలోకి ప్రవేశించి బాంబులు వేసేవారు, సముద్ర మార్గంలో వేసేవాళ్ళు, సముద్ర మార్గం నుండి వచ్చి దేశంలో చొరబడిపోయేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, పరిస్థితులు మారిపోయాయి. పైగా ఇక్కడ మోదీ గారు ఏమొచ్చేసి డిమానిటైజేషన్ చేశారు. అంతేకాకుండా దొంగ నోట్లు ప్రవేశించకుండా చేస్తున్నారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో ఈరోజు పాకిస్తాన్ ఏదైతే పెంచి పోషించిందో భారతదేశాన్ని నాశనం చేయడానికి అదే ఉగ్రవాదం ఈరోజు పాకిస్తాన్ని నాశనం చేస్తుంది. ఒకవైపు బలూచిస్తాన్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేర్పాటువాదులందరూ కలిసి మాకు సపరేట్గా దేశం ఇవ్వండి అని వాళ్ళు అనేక దగ్గరలో ఉగ్రదాడి చేస్తూ చంపేస్తున్నారు. సామాన్య ప్రజల్ని, పోలీసుల్ని, అలాగే సైనికుల్ని. ఈరోజు కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో, అంటే పెషావర్కి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో అక్కడ మిలిటరీపై దాడి జరిగింది. దీనికి సంబంధించినటువంటి హఫీజ్ గుల్ బహదూర్ నాయకత్వంలోని జైష్ అల్ ఫుర్షాన్ తీవ్రవాద సంస్థ ఈ దాడికి తనదే బాధ్యతని ప్రకటించింది. ఈ సంస్థ తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్కి చెందిన అనేక చీలిక వర్గాల్లో ఒకటి. ఆత్మాహుతి వాహనాలు ఢీకొన్న కారణంగా జరిగిన పేలుడు ధాటికి కంటోన్మెంట్కి సమీపంలో ఉన్న సాధారణ పౌర ఆవాస భవనాల్లో 5 మరణించారు. మరో 4 మృతదేహాలను కంటోన్మెంట్కి సమీపంలో ధ్వంసమైన మసీద్ శిథిలాల నుంచి వెలికితీశారు. ఈ దాడిని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ ఖండించారు. పవిత్ర రంజాన్ నెలలో ఈ ఘటన జరగడం అత్యంత విషాదకరమని ఆయన అన్నారు. ఎవరైనా సరే మీరే పెంచి పోషించారు కదా, మీరు పెంచి పోషించినటువంటి ఈ పాముని ఈరోజు పొడవద్దు అంటే, కాటు వేయొద్దంటే కాటు వేయకుండా ఉంటుందా? పూర్తిగా దాన్ని నాశనం చేసే ఏర్పాట్లు చేయాలి తప్ప ఎప్పటికైనా ఏదో ఒకరోజు ఈ ఉగ్రవాదం వల్ల భారతదేశం నాశనం అవుతుంది, భారతదేశాన్ని నాశనం చేద్దాము అని మీరు ఇంకా అదే మనస్తత్వంతో ఉన్నారు. కాబట్టి మీరు ఆ ఉగ్రవాదాన్ని ఇప్పుడు జస్ట్ ఏదో ఖండిస్తున్నారు తప్ప ఉగ్రవాదాన్ని అణచవేయడం లేదు, దాన్ని అసలు పూర్తిగా నిషేధించడం లేదు. దాన్ని నిషేధించే వరకు మీకు ఈ అగచాట్లు తప్పవు. మీరు తీసుకున్న గొయ్యి మీరే పడతారు అందులో. అది మాత్రం వాస్తవం. పాకిస్తాన్లో ఏ దేశం కూడా పాకిస్తాన్ని కాపాడలేదు, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే తను అభివృద్ధి చెందాలని ఏ రోజు అనుకోవడం లేదు. పక్కనే ఉన్నటువంటి భారతదేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేద్దామనే మనస్తత్వంతో ఉంటే ఎవడైనా సరే ఇతరులు నాశనం చేద్దాం అనుకుంటే మనమే నాశనం అయిపోతాం. అదే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి.